ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రాజంపేటకు రానున్నారు. ఇప్పటికే చిలుకలూరిపేట, రాజమండ్రి, అనకాపల్లి ఎన్నికల సభలో పాల్గొన్న ప్రధాని ఇవాళ రాజంపేట జరిగే ప్రచార సభలో పాల్గొని అనంతరం విజయవాడలో రోడ్ షో నిర్వహించనున్నారు. మోదీతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వాహనంపై ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగనున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతాన్ని పోలీసులు నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారు. కాగా విజయవాడలో తొలిసారిగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్ షోను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కూటమి నేతలు తెలిపారు. సుమారు గంట సేపు జరిగే ఈ రోడ్ షోలో 2 లక్షల మంది వరకు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకి ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నుంచి బయలుదేరి బెంచ్ సర్కిల్ వరకు 2.5 కిలోమీటర్ల రోడ్ షో ఉండబోతుంది. ఆ రోడ్ షోలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొంటున్నారు. ముగ్గురు కలిసిన రోడ్ షో ఈ 2.5 కిలోమీటర్లు 6:30 నుంచి సుమారు 8 గంటల వరకు ఎండ్ అవుతుంది. విజయవాడ నగర ప్రజలందరికీ ఇది మంచి వార్త, శుభపరిణామం. ఎందుకంటే రేపు రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో. ప్రధానమంత్రి గారు ముఖ్యంగా విజయవాడ గురించి విజయవాడ మీదుగా రోడ్ షో చేయటం మన విజయవాడ నగరవాసులందరూ అదృష్టంగా భావిస్తా. ఈ రోడ్ షోకి సుమారు 2 లక్షల మంది ప్రజలు వస్తారు కాబట్టి వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, ఇటువంటి అన్నిటి మీద కూడా మేము సుదీర్ఘంగా చర్చించాం.